ఓకే. రైట్. మల్ల యాదవ్ గారు. సో ఏనుగొస్తుంది, ఘీంకరిస్తుంది అనుకుంటే తుస్సుమనిపించిండ్రు. అందులో పసలేనటువంటి కేసీఆర్ స్పీచ్ అంతా మనం చూసామని చెప్తున్నారు. అయితే ఇందులో బీసీలు ఈరోజు రాజుకుంటున్నటువంటి అంశం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్. దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే డాటర్ స్ట్రోక్ అని చెప్పారు. డాటర్ స్ట్రోక్ గురించి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనపైన ఉంది. దాని గురించి మాట్లాడలేదు. అనవసరంగా లేనిపోని మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తున్నారు కేసీఆర్ అని చెప్తూ ఉన్నారు. అపరిచితుల్లాగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో లక్షలు కోట్లు దోచుకున్నారు తప్ప దానివల్ల ఒరిగింది ప్రజలకు ఏమైనా ఉందా? దానికి తోడు మళ్ళీ ఇప్పుడు జల ఉద్యమం అంటూ ఇంకో కొత్త నాటకానికి తెరదీస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు. కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం మీద మారుమూల గ్రామాల మీద సైతం ఉన్న అవగాహన పరిజ్ఞానం ఈ దేశంలో ఏ నాయకుడికి ఏ పార్టీ నాయకుడికి లేదనే విషయాన్ని ఫస్ట్ గ్రహిస్తే బాగుంటుంది ఎవరైనా. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ నాయకుడిగా ఈ తెలంగాణ మారుమూల గ్రామాలలో కూడా పరిస్థితులు ఏంటి, ఎక్కడ ఏది అవసరం అనేది సంపూర్ణమైన అవగాహన ఉన్న ఒక నాయకుడు. 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ప్రజానికం కోసం అహర్నిశలు ఉద్యమాన్ని నడిపించి సాధించిన నాయకుడు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణను సాధించారో ఆ లక్ష్య సాధన కోసం 10 సంవత్సరాలు అహర్నిశలు అపర భగీరథుల మాదిరిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన నాయకుడు. మనం 2014 కంటే ముందు ప్రభుత్వాలు దాదాపుగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు వేరువేరు పార్టీలు ఏ రకంగా ఉండే తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో గ్రామాలు ఏ రకంగా, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా మెరుగైంది అనేది సంపూర్ణంగా ఇక్కడ ఉన్న మేధావులకి, ఆర్థిక శాస్త్రవేత్తలకి, ఇక్కడ అనుభవించిన వాళ్ళకి అనుభవాల ద్వారా తెలుసు. కాబట్టి ఈరోజు కేవలం రాజకీయాల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుందాం, ఏదో అంటే సరిపోతుంది అని అనుకుంటే ఆయనకి రాజకీయంగా అవగాహన ఉంది లేదు, లేకపోతే ఆయన మాట్లాడింది పసలేదు అని చెప్పేసి అని అనుకుంటే అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అర్థం చేసుకునే స్థాయిని బట్టి ఉంటుంది. వారి దాంట్లో విషయం ఉందా లేదా అనేది ఈరోజు ఆర్థిక మేధావులు కానీ, లేకపోతే అనుభవజ్ఞులు కానీ, రాజకీయ పండితులు కానీ దాని వెనక గూఢార్థం ఏంది అని అనేది అంచనా వేసుకుంటున్నారు, అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో అసలు పసనే లేదు అని అంటే మరి మనకెంత అనుభవం ఉంది, మనం ఏ రకమైన అవగాహనతో మాట్లాడుతున్నాం అనేది మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు 10 సంవత్సరాలలో ఆ రోజు కాళేశ్వరం నడితే కొంత ప్రాంతం అయితే 10 సంవత్సరాలలో సంపూర్ణంగా తెలంగాణని అన్ని రంగాల్లో అన్ని విషయాలలో ఒకటేసారి అభివృద్ధి చేయడానికి సాధ్యపడకపోయినా పార్ట్లీ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో కానివ్వండి, నల్గొండలో కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో కానీ సాధ్యమైనంత వరకు తెలంగాణ ప్రభుత్వంగా ఆ రోజు ఆయనకు అవగాహన ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారు చేశారు. ఆ రోజు కేటాయించిన నిధులు కానీ, చేసిన పనులను కానీ కొనసాగించడానికి ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులేంటి, కొనసాగిస్తున్న పనులేంటి. అదే రకంగా నీటి కేటాయింపు విషయాలలో కూడా ఆంధ్రాకి తలొగ్గి ఈరోజు ఒప్పందాలు చేసుకుంటున్నారు, అంగీకార పత్రాలు ఆమోదం వ్యక్తం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికం నష్టపోతున్న విషయాన్ని కనీసం అవగాహన లేక అంగీకరించి వచ్చి మాట్లాడుతుంటే దాని గురించి ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఈ తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, సాధించిన నాయకుడిగా వారికంటే ఎక్కువ బాధ్యత ఎవరికి ఉంటుంది, హక్కు ఎవరికి ఉంటుంది. ఈరోజు దాన్ని విషయం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఇక ఆయన మాట్లాడిన దాంట్లో పసలేదు, ఇంకోటి లేదు అని అంటే, కానీ నీటి వాటాల్లో, నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్. ఆనాడు 299 టీఎంసీలకు అంగీకరించి ఎందుకు సంతకం చేసి వచ్చారు? 299 టీఎంసీలకి చేసి వచ్చిండ్రు. ఆడ గోదావరి ఎత్తును తగ్గించడానికి కారణాలు అని అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి కొరత లేకుండా, ఇబ్బందులు లేకుండా మిగులు జలాలతోని మనం ఇక్కడ పరిష్కరించుకోవచ్చు, ఇంకొకళ్ళకి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి తాత్కాలిక ఒప్పందం. ఆ రోజు చేసుకున్న ఒప్పందం తాత్కాలికంగా 1 సంవత్సరం కోసం చేసుకున్న ఒప్పందం. మీకు ఈరోజు అవకాశం ఉంటే అంతకు అదనంగా తీసుకురండి. ఈరోజు ఏం జరుగుతుంది, ఒకవైపు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన అన్ని పనులని ఆల్రెడీ చక్కబెట్టేసుకున్నారు.
అంగీకార పత్రం కోసం మాత్రమే కేంద్రం కోసం ఎదురు చూస్తున్నారు. హ్మ్. అదే కనుక జరిగితే హ్మ్. రేపటి పరిస్థితి ఏంటి? రేపు జరగబోయే నష్టానికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఒప్పందాలు ఎవరికి తలకి చేస్తున్నారు? ఆంధ్ర ప్రయోజనాల్ని కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉపయోగపడుతున్నారు. కాబట్టి దీన్ని అడ్డగించాల్సిన అవసరం, ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుంది? తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారికి ఉంటుంది, తెలంగాణ పార్టీగా మాకు కూడా ఉంటుంది. అలాగే మల్లయ్య గారు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేది, కానీ శ్రీశైలం నుంచి తీసుకురావడం అనేదే పెద్ద తప్పుడు నిర్ణయం అది. ఆ రోజు మరి ఎందుకు అంటే కమిషన్ల కోసం కక్కుర్తిపడినటువంటి బీఆర్ఎస్ ఇలాంటి పనికి పూనుకుంది అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటానికంటే ముందు నీటి మేధావులు ఉన్నారు, నీటి శాస్త్రవేత్తలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, నీటి రంగంలో అనేక సంవత్సరాలుగా దీని మీద అపారమైన అనుభవం ఉన్న నీటి రంగ నిపుణులు ఉన్నారు. వాళ్ళందరి నిర్ణయాల్ని, అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కేవలం కమిషన్ల కోసమే అని అంటే, ఇది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కమిషన్ల కోసం పనిచేసి ఉంటే తెలంగాణ ఈరోజు ఆనాడు తెలంగాణ అయింది 2014 కంటే ముందు. 2014 తర్వాత తెలంగాణ ఏంటి అని అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మరి కమిషన్ల కోసమా అభివృద్ధి కోసమా అనేది అర్థమవుతుంది. ఆ రోజు భూముల విలువేంది, ఈ రోజు భూముల విలువ ఏ రకంగా పెరిగింది, మారుమూల గ్రామాలలో కూడా. ఆ రోజు భూములున్నా కానీ నల్గొండ జిల్లా నుంచి ఉపాధి కార్మికులుగా హైదరాబాద్లలో భవన నిర్మాణ కార్మికులుగా, తాపీ మేస్త్రులుగా జీవనం కొనసాగించిన పరిస్థితిని చూస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో సంటి పిల్లల్ని సంకనేసుకొని పోయి జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలలో కూలీనాలు తీసుకునే పరిస్థితిని చూస్తాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ధాన్యపు రాసులతోని ఎక్కడ చూసినా కానీ వర్ధిల్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల సాధ్యమైంది? అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ వలన, అంతకుముందు పరిపాలించిన టీడీపీ వలన. కాబట్టి ఇది కళ్ళ ముందు అవపడుతున్న వాస్తవాలు కదా. దాన్ని ఈ చరిత్రని ఎట్లా వక్రీకరిస్తారు మీరు? మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేశాం, ఆల్మోస్ట్ 90% పనులు కూడా పూర్తయిపోయినాయి అన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఒక్క ఎకరా కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయింది ఆనాటి ప్రభుత్వము? ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? అవగాహన ఉంటే కాళేశ్వరం పనికిరాదని అన్నారు. కేవలం 2 పిల్లలు కుంగిపోయినాయని ఎన్డీఏసీ రిపోర్ట్ చెప్పి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, యూసేజ్ లోకి తీసుకోవచ్చు అని చెప్పింది. అది కూడా చేతగాక చేపియలేక మొన్నటి ఎండాకాలంలో పంటలు ఎండబెట్టారు. రైతులకు ఎంత నష్టం జరిగిందండి? అంతకుముందు అదే ప్రాంతంలో, అదే పరివాహక ప్రాంతాలలో పంటలు వేసుకొని పంటలు పండించిన తెలంగాణ రైతాంగం ఉంది కదా. మరి కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, లేకపోతే వేరే ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, మేము ఇయ్యగలుగుతామని చెప్పేసి అధికారికంగా సిఎస్ గారు చెప్తారు. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి అన్నప్పుడు మరి నీళ్ళెందుకు ఇయ్యలేకపోయారు? కాళేశ్వరమే యూజ్ చేసుకోకపోతే చివరికి పంపులు ఎట్లా ఆన్ చేయగలిగారు? మొన్న డిమాండ్ చేసిన తర్వాత రైతులు పోయి మేము పంపులు ఆన్ చేస్తామన్న తర్వాత నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి. అంతకుముందు ఎందుకు పడవ పెట్టేసి మామూలుగా నీళ్లు ఇవ్వకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది? కాబట్టి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. ఏదో మాట్లాడాలా రాజకీయంగా, మనం ఏదో ఒక మాటకి ఇంకో మాట ఎదురు సమాధానం చెప్పాలని అంటే ఆఖరికి అసెంబ్లీలో చర్చ పెడితే ప్రాజెక్టుల మీద మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాకు అవగాహన లేదు అని చెప్పేసి అసెంబ్లీలో పైకట్టు చేసిపోయిన నాయకుడు ఈరోజు నీటి సమస్యల గురించి మాట్లాడితే లిఫ్ట్ల పేరు మీద ఏం మోసం జరిగిందో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో లిఫ్ట్ల పేరు మీద ఏం మోసం జరిగిందో ప్రజానికాన్ని అడిగితే చెప్తారు, ఎంక్వైరీ చేస్తే అడుగుతారు. ఇవాళ బీఆర్ఎస్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఎందుకు పోరాడట్లేదు అని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. మరి మీ హయాంలో ఏపీ అటు పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మరి అప్పుడు మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? మేము ఆ రోజు మౌనమే వహించలేదండి. మేము ఎట్టి పరిస్థితులలో అంగీకారాన్ని వ్యక్తం చేయలేదు, ఆమోదాన్ని వ్యక్తం చేయలేదు. ఆ రోజు మిగులు జలాలు ఏమైనా ఉంటే, సముద్రంలో కలిసే నీళ్లుంటే తప్పకుండా మన పక్క రాష్ట్రమైన తెలుగు ప్రజలు బాగుండాలనే ఆలోచనతోనే జగన్ ప్రభుత్వాన్ని కూడా సహకరించి తీసుకుపోతున్నప్పుడు మనకేం అభ్యంతరం, మనకు నష్టం కాకుండా పక్క రాష్ట్రానికి మేలు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు అభ్యంతరం చేయాలని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఈరోజు పేపర్ పరంగా ఆన్ పేపర్ అంగీకారంతో తెలంగాణకి నష్టం జరుగుతూ ఆంధ్రాకు మేలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వమే ఒప్పందాలు చేసుకుంటుంది. ఇది అన్యాయం కాదా?
రేపటి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాదా? ఇవాళ ఆధారపడ్డ రైతాంగం నడి రోడ్డు మీద రోడ్డు పాలు కాదా? దీన్ని ఆలోచించాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఉద్యమకారుడిగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారికి మాట్లాడటం భావ్యము అనిపించట్లేదా వీళ్ళకి? రైట్ సార్. నీటి రంగం మీద, ఈ తెలంగాణ మీద వారికి ఉన్న పరిజ్ఞానాన్ని మీరు ప్రశ్నిస్తుంటే, అవగాహన లేదని మాట్లాడుతుంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? ఏంది? రాజకీయాల కోసం మాట్లాడదామా? కనీసం వారి అనుభవం ఏంది? తెలంగాణను సాధించినప్పుడు ఇవాళ ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డది అని అంటే ఎన్ని ఉద్యమాలు జరిగినా సాధ్యపడది. 14 సంవత్సరాలు శాంతియుత మార్గంలో ఉద్యమం చేసి సాధించిన నాయకుడికి అవగాహన లేకుండా చేసిండా? రైట్. మనం మాట్లాడేది కూడా కొద్దిగా